హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ ఇయర్స్లో ఇండియన్ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. డబుల్ డిజిట్ రిటర్న్స్ మనకి ఇస్తూ ఉన్నాయి. అందువల్ల ఇండియన్ ఇన్వెస్టర్సే కాకుండా చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలామంది ఎన్ఆర్ఐస్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఉన్నా కూడా ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఇన్వెస్ట్ చేయటం లేదు. అలానే ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లారిటీ లేక కొంతమంది ఆగిపోతూ ఉంటారు. ఈ సెషన్లో ఎన్ఆర్ఐస్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలనే కంప్లీట్ క్లారిటీ తెచ్చుకుందాం. దానికి సంబంధించిన రూల్స్, రిస్ట్రిక్షన్స్, అలానే ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా 100% డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అలానే ఎన్ఆర్ఐ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఒక ప్రాక్టికల్ కేస్ స్టడీ కూడా చూద్దాం. లాస్ట్ 4.5 years నుంచి మా ద్వారా ఇన్వెస్ట్ చేసిన ఒక ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి కేస్ స్టడీ చూద్దాం. దాంట్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసాం, దానికి ఎలా రిటర్న్స్ వర్కౌట్ అనేది డీటెయిల్గా చెక్ చేద్దాం. ముందుగా ఎన్ఆర్ఐ డెఫినేషన్ తెలుసుకుందాం. లాస్ట్ ఇయర్లో మోర్ దెన్ 182 days మీరు ఇండియాలో కాకుండా వేరే కంట్రీలో స్టే చేసినట్టయితే మిమ్మల్ని ఎన్ఆర్ఐగా కన్సిడర్ చేస్తారు. అలానే జాబ్ పర్పస్ కానీ బిజినెస్ పర్పస్ కానీ కంప్లీట్ ఇయర్ అంతా కూడా వేరే కంట్రీలో మీరు ఉంటున్నారనుకోండి, మీరు కూడా ఎన్ఆర్ఐగా కన్సిడర్ అవుతారు. ఎన్ఆర్ఐస్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ స్టెప్ వచ్చేసి కేవైసీ. చాలామందికి ఎన్ఆర్ఐస్ కూడా రాంగ్ వేలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దీని ద్వారా డీటెయిల్గా మీరు తెలుసుకుని ప్రాపర్ వేలో ఇన్వెస్ట్ చేయండి. కేవైసీ వచ్చేసి మనం ఎన్ఆర్ఐ కేవైసీ చేయించాల్సి ఉంటుంది. జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం రెసిడెంట్ ఇండియన్ అనుకోండి కేవైసీ చేస్తాము. సో దానికి ఎడిషనల్గా ఎన్ఆర్ఐ కేవైసీలో డిఫరెన్స్ ఏముంటుందంటే, ఎన్ఆర్ఐ కేవైసీ చేసేటప్పుడు ఇండియన్ అడ్రస్తో పాటు మీరు ఓవర్సీస్ అడ్రస్ అలానే పాస్పోర్ట్ డీటెయిల్స్ కూడా మీ కేవైసీ డాక్యుమెంట్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా సెకండ్ స్టెప్ వచ్చేసి ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఓ అకౌంట్స్. మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్డినరీ సేవింగ్ అకౌంట్ నుంచి కాకుండా మీరు ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఓ అకౌంట్స్ ఉంటాయి కదా, ఆ అకౌంట్స్ని లింక్ చేసి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ రెండు బ్యాంక్ అకౌంట్ గురించి డిఫరెన్స్ చూసినట్టయితే ఎన్ఆర్ఓ అంటే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్. సో ఈ అకౌంట్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే, ఇండియాలో మీకు ఏవైనా ఇన్కమ్ వస్తుంది అనుకోండి, లైక్ రెంట్స్ రూపంలో కానీ ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ని మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఆర్ఎల్స్ ఇండియాలో ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా జనరేట్ చేసిన ఏదైతే వెల్త్ ఉంటుందో దాన్ని మీరు వెనక్కి తీసుకెళ్ళి ఆలోచన లేదు, మేబీ ఇండియా వచ్చిన తర్వాత దాన్ని వాడుకుందాం అనుకుంటున్నారు, అలాంటప్పుడు మీరు ఎన్ఆర్ఓ అకౌంట్ ఇచ్చుకోవచ్చు. ఇంకా ఎన్ఆర్ఈ అకౌంట్ అంటే నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్. మీరు ఎప్పుడైతే బయట వేరే కంట్రీలో పర్మనెంట్గా సెటిల్ అయిపోయారు అనుకున్నప్పుడు ఎన్ఆర్ఈ అకౌంట్ ఇవ్వడం ఆల్వేస్ బెటర్. ఎందుకంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారు, ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ తర్వాత మీరు దాన్ని అమ్మేసుకోవచ్చు. అమ్మేసుకున్న దాన్ని ప్రాపర్గా వెనక్కి రీపాట్రియేట్ చేసుకోవడానికి ఎన్ఆర్ఈ అకౌంట్ అనేది బెటర్ అనమాట. సో ఎన్ఆర్ఐ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఐదర్ ఎన్ఆర్ఓ అకౌంట్తో కానీ ఎన్ఆర్ఈ అకౌంట్ని కానీ లింక్ చేసి ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా ఎన్ఆర్ఐ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ట్యాక్సేషన్ పాయింట్స్ చూద్దాము. చాలామందికి లైక్ అపోహలో ఉంటూ ఉంటారు, ఇండియాలో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఒక రకమైన ట్యాక్సేషన్ ఉంటుంది, ఎన్ఆర్ఐగా ఇన్వెస్ట్ చేసినట్టయితే ఎక్కువ ట్యాక్సేషన్ ఉంటుంది అని చెప్పి. అలాంటిది ఏమీ లేదు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే లెస్ దెన్ 1 yearలో మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అమ్మేశారనుకోండి, దాని మీద ఏదైనా ప్రాఫిట్ వచ్చినట్టయితే దానికి 15% ట్యాక్సేషన్ ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే మోర్ దెన్ 1 year తర్వాత మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అమ్మేసినట్టయితే 10% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. అది కూడా 1 lakh వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. 1 lakh దాటిన తర్వాత ఏదైతే క్యాపిటల్ గెయిన్ ఉందో ఆ క్యాపిటల్ గెయిన్ మీద 10% ట్యాక్స్ ఉంటుంది. మరి ఎన్ఆర్ఐస్కి రెసిడెంట్కి ట్యాక్సేషన్లో ఏం తేడా ఉంటుంది? ఒకటి అయితే తేడా ఉంటుంది, టీడీఎస్. ఏదైతే 15% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ 10% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ అనుకుంటున్నాము, అది ఎన్ఆర్ఐస్ మీరు మ్యూచువల్ ఫండ్స్ సెల్ చేసేటప్పుడు అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పర్వ్యూలోకి వచ్చింది అనుకోండి, 15% టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పర్వ్యూలోకి వచ్చినట్టయితే 10% టీడీఎస్ డిడక్ట్ చేసి మిగిలిన అమౌంట్ మట్టుకే మీకు క్రెడిట్ చేయడం జరుగుతుంది. మరి మీకు ఇండియాలో వేరే ఇన్కమ్ ఏమీ లేదనుకోండి, ఏదైతే టీడీఎస్ డిడక్ట్ చేస్తారో అది మీరు వెనక్కి తెచ్చుకోవచ్చా? ఎస్, వెనక్కి తెచ్చుకోవచ్చు, రిఫండ్ పెట్టుకోవచ్చు. మీరు ట్యాక్స్ ఫైలింగ్ చేయటం ద్వారా ట్యాక్స్ ఫైలింగ్ చేసేసి మీ ఇన్కమ్ లోయర్ ట్యాక్స్ బ్రాకెట్లోనా లేకుండా అసలు ఇండియాలో ఎలాంటి ఇన్కమ్ లేదనుకోండి, మొత్తం డిడక్ట్ చేసిన టీడీఎస్ అంతా కూడా రిఫండ్ లాగా పెట్టుకోవచ్చు ట్యాక్స్ ఫైలింగ్ చేసి. ఇంకొక అపోహ ఏంటంటే ట్యాక్సేషన్ సంబంధించి మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి గెయిన్స్ వచ్చినట్టయితే ఇండియాలోనే ట్యాక్స్ కట్టాలి,
అలానే లైక్ వాళ్ళ ఉన్న కంట్రీలో కూడా ట్యాక్స్ కట్టాలని చెప్పి అనుకుంటుంటారు. అది కూడా ఒక అపోహ మాత్రమే. ఇండియాకి చాలా కంట్రీస్ వరల్డ్ వైడ్ మోర్ దెన్ 70 కంట్రీస్ అంటే మేజర్ కంట్రీస్ అన్నిటితో కూడా డబుల్ ట్యాక్సేషన్ ట్రీటీ అని ఉంటుంది అనమాట. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, అలానే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్తో, అలానే యూరోపియన్ కంట్రీస్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్తో ఇండియాకి డబుల్ ట్యాక్సేషన్ ట్రీటీ ఉంటుంది. మీరు ఇండియాలో ట్యాక్స్ పే చేసినట్టయితే అదే ఇన్కమ్ మీద మీరుంటున్న కంట్రీలో ఎలాంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. ఏదైతే ట్యాక్స్ పే చేస్తారో దీనికి సంబంధించిన ప్రూఫ్ మీరు అక్కడ చూపించుకున్నట్టయితే సరిపోతుంది. అలానే ఎన్ఆర్ఐస్ కూడా అండర్ సెక్షన్ 80C కింద ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి 1,50,000 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందవచ్చు. ఎన్ఆర్ఐ లానే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ PIO వీళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎస్, వీళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏదైతే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసామో రూల్స్, కేవైసీ కానివ్వండి, బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, ట్యాక్సేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈక్వల్లీ అప్లికబుల్ అవుతాయి వీళ్ళకి కూడా, ఎలాంటి డిఫరెన్స్ లేకుండా. ఇంకా రిస్ట్రిక్షన్స్ ఏమేమి ఉన్నాయి? మనం అన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? అన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఎక్సెప్ట్ US అండ్ కెనడా తప్పితే అన్ని కంట్రీస్లో కూడా ఇండియాలోని మ్యూచువల్ ఫండ్లు అన్నింటిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. కెనడాకి అలానే యుఎస్కి అరౌండ్ 10 AMCs 10 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అలౌ చేస్తే ఆన్లైన్ మోడ్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఇవి కూడా చాలా పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. సో US కెనడాలో ఉండే వాళ్ళకు కూడా ఈ 10 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆన్లైన్ మోడ్లో అలౌ చేస్తున్నవి ఏవైతే ఉన్నాయో అవి మోర్ దెన్ ఎనఫ్ ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో మనం బిల్డ్ చేసుకోవడానికి. ఎన్ఆర్ఐస్ మేబీ చాలామంది ప్రాజెక్ట్ బేసిస్తో వెళ్ళొచ్చు. 3 years 4 years 5 years ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇండియా వచ్చేసేయచ్చు. సో అలాంటి వాళ్ళు ఆర్ఎల్స్ మేబీ మిడిల్ ఈస్ట్లో ఉన్న వాళ్ళు 60 years తర్వాత చాలామంది అక్కడ ఉండటానికి వీలవుతూ ఇండియాకు వచ్చేస్తుంటారు. సో వాళ్ళు ఫస్ట్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్న తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత మరి చేంజెస్ ఏమేమి ఉంటాయి? సో వాళ్ళు ఎన్ఆర్ఐగా ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇండియా వచ్చిన తర్వాత ఏదైతే మనం ఇనీషియల్గా చెప్పుకున్నాము కేవైసీ అలానే బ్యాంక్ అకౌంట్, ఆ చేంజెస్ చేయించుకోవాలి. కేవైసీ వచ్చేసి రెసిడెంట్ కేవైసీ చేయించుకోవాలి వచ్చిన తర్వాత. అలానే బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీది ఎన్ఆర్ఈ ఆర్ ఎన్ఆర్ఓ ఆల్రెడీ లింక్ చేసి ఉన్నాయో వాటి ప్లేస్లో ఆర్డినరీ అకౌంట్ని మీరు మీ ఫోలియో లెవెల్లో లింక్ చేసుకోవాలి. సో ఆ చేంజెస్ చేసుకున్నట్టయితే ఎన్ఆర్ఐ అకౌంట్ నుంచి రెసిడెంట్ అకౌంట్కి కన్వర్షన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎన్ఆర్ఐ సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టాక్సేషన్ ఇష్యూస్. ఇప్పుడు మనం ప్రాక్టికల్ కేస్ స్టడీ చూద్దాం. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్లో భాగంగా ఒక ఎన్ఆర్ఐ క్లయింట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్ తీసుకుని మనం డిస్కస్ చేద్దాం. సో ఈ పర్టికులర్ నా క్లయింట్ నేమ్ వచ్చేసి రామకృష్ణ. తిను నెదర్లాండ్స్లో ఉంటాడు. సో తిని ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి తనకి 28 years ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం, 4.5 years బ్యాక్. ఇప్పుడు అరౌండ్ తన ఏజ్ వచ్చేసి 33 years. ఓకే, బేసిక్గా తిన ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ చూసినట్టయితే ఇప్పటి వరకు 30,70,000 యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ తను పెట్టిన అమౌంట్. సో దీని మీద 15,99,000 ఒక 100 రూపాయలు తక్కువ 16 lakhs టోటల్ గెయిన్ వచ్చింది. ఇప్పుడు వాల్యుయేషన్ చూసినట్టయితే 46,70,000 ఉంది. దీనికి వర్కౌట్ అయిన CAGR రిటర్న్ మనం చూసినట్టయితే 24.92, దగ్గరగా 25% CAGR రిటర్న్ దీనికి వర్కౌట్ అయింది లాస్ట్ 4.5 yearsలో. ఇంకా తిని ఇన్వెస్ట్మెంట్ మోడ్ చూసినట్టయితే తిను SIP ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. తిని SIP 2019 సెప్టెంబర్లో స్టార్ట్ చేశాడు. ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే అరౌండ్ 4.5 years అవుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇనీషియల్గా 2019లో అరౌండ్ 25,000 ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఇవన్నీ యాడప్ చేసుకుంటే 21లో ఒక 6,000 యాడ్ చేశాడు అడిషనల్ ఇన్వెస్ట్మెంట్. 23లో ఇంకొక 29,000 యాడ్ చేసి ఇప్పుడు 60,000 మంత్లీ తను ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో ఎక్కువ అమౌంట్ అంతా కూడా 23 నుంచి స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. అలానే ఎడిషనల్గా కొంత ఇందులో SIP ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఒక 2 times తను లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేశాడు, few lakhs of rupees. ఇంకా ఇండివిజువల్ స్కీమ్ వైజ్ కూడా మీరు ఇక్కడ రిటర్న్స్, CAGR రిటర్న్స్ చూడొచ్చు. లైక్ మోస్ట్ ఆఫ్ ది స్కీమ్స్ డెలివర్డ్ వెరీ గుడ్ రిటర్న్. ఓకే, సో ఓవరాల్గా ఇది అగ్రిగేట్ 24.92 అనేది ఓవరాల్ పోర్ట్ఫోలియో రిటర్న్ నేను చెప్పింది. ఇనీషియల్గా తిను 25,000 SIPతో స్టార్ట్ చేశాడు. ఫస్ట్ 2-3 years ప్యారలల్గా తను కూడా లోకల్గా అక్కడ యూరోపియన్ కంట్రీస్ సంబంధించిన సెక్యూరిటీస్లో కొంత ఇన్వెస్ట్ చేశాడు. బట్ తనకు వర్కౌట్ అవ్వక సో ఇప్పుడు ఏదైతే తనకి అమౌంట్ మిగులుతుందో మిగతా ఖర్చులు పోను, మిగతా EMIs పోను, ఇవన్నీ కూడా మా ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో ఎన్ఆర్ఐ అయ్యిండు కూడా తను 60,000 ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే ఆల్రెడీ రీసెంట్గా తను ఒక ఇల్లు కూడా తీసుకోవడం జరిగిందనమాట. సో అందువల్ల
సో మ్యాక్సిమం తన ఎర్నింగ్స్ అంతా కూడా ఇంటి ఈఎంఐకి పోతున్నాయి. సో ఏదైతే రిమైనింగ్ ఏదైతే ఉంటుందో తను ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. మేబీ కమింగ్ 1-2 ఇయర్స్లో తను ఈ ఎస్ఐపి అమౌంట్ని 1 lakh వరకు కూడా ఇంక్రీజ్ చేస్తానని చెప్పాడు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు తిని ఏదైతే 60,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడో దీనికి సంబంధించి తిన గోల్స్ ఏంటంటే తినకి అరౌండ్ 45 years వచ్చేసరికి అయితే తిను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వాలి. ఫిజికల్గా రిటైర్ అవ్వచ్చు, రిటైర్ కాకపోవచ్చు, బట్ హీ వాంట్ సమ్ వెరీ గుడ్ కార్పస్ అరౌండ్ 4-5 crores. అది ఒకటి గోల్. అలానే అరౌండ్ ఆ ఏజ్కి వచ్చేసే టైంకి తనకు ఒక అబ్బాయి ఉన్నాడు, తనకి అరౌండ్ 2 years ఏజ్. సో తనకు కూడా అరౌండ్ హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ 12 years, అంటే తను 45 years వచ్చే టైంకి. సో తనకి కూడా అరౌండ్ 1 crore కిడ్ ఎడ్యుకేషన్కి కావాలి. సో ఈ 2 గోల్స్ అన్నమాట ఇన్వెస్ట్మెంట్ సంబంధించి గోల్స్. అలానే తను కొంత లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేశాడని చెప్పాను కదా, అందులో ముఖ్యంగా వాళ్ళ ఫాదర్ వాళ్ళ అబ్బాయికి గిఫ్ట్గా ఇచ్చిన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లంసమ్గా ఇన్వెస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పటివరకు మనం తను లాస్ట్ 4.5 yearsలో ఇన్వెస్ట్ చేసిన డీటెయిల్స్ అయితే చూసాం. సో నెక్స్ట్ 45 తనకి ఏజ్ వచ్చే టైంకి తన గోల్స్ని ఎంతవరకు రీచ్ అవుతాడు ఈ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసినట్టయితే అన్నది కూడా మన ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ కూడా చూద్దాం. తిన ఎస్ఐపి వచ్చేసి 60,000 చేస్తున్నాడు కదా, నేను ఇది 60,000 ఇక్కడ వేస్తున్నా ఎస్ఐపిలో. అలానే ఇప్పటివరకు ఏదైతే 46 lakhs ప్లస్ జనరేట్ అయిందో అది కూడా మనం తీసుకుందాం. ఇది నేను కాపీ చేస్తున్నా 46,70,000. నేను ఇక్కడ అది ప్రజెంట్ వాల్యూలో వేస్తున్నా, అంటే ఇప్పటి వరకు జనరేట్ అయిన వాల్యూ. సో తిన ఇన్వెస్ట్మెంట్ హారిజన్ ఇంకా ఎప్పటి వరకు ఉంది, ఇప్పుడు ఆల్రెడీ నేను 33 years అని చెప్పాను కదా తన ఏజ్. సో అండ్ ఇంకొక 12 years అంటే 45 years వరకు వచ్చే టైంకి తిను ఇక్కడ రిటైర్ అవుతాడు. ఓకే, సో ఇదే అమౌంట్ అంటే తను 1 lakh వరకు కూడా ఎస్ఐపిని పెంచే అవకాశం ఉంది. బట్ మనం రియలిస్టిక్గా ఇప్పుడు ఏదైతే కంటిన్యూ చేస్తున్నాడో ఇదే అమౌంట్ ఇన్వెస్ట్ చేసినట్టయితే నెక్స్ట్ 12 years తనకి ఎంత కార్పస్ క్రియేట్ అవుద్దామని చూసినట్టయితే అరౌండ్ 5 crore క్రియేట్ అవుతుంది. సో దగ్గరగా ఈ ఏజ్కి వాళ్ళ అబ్బాయి కూడా ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్కి రీచ్ అవుతాడు. ఇక్కడ 1 crore తనకి కావాలి. సో నేను ఇక్కడ విడ్రాల్ పెడుతున్నా 1 crore. ఓకే, ఇది కిడ్ ఎడ్యుకేషన్ అని అనుకుందాం. సో ఇన్ కేస్ తను ఇక్కడ రిటైర్ అయినట్టయితే మేబీ తను కంటిన్యూ చేయొచ్చు ఖచ్చితంగా, బట్ ఇన్ కేస్ తను ఇక్కడ రిటైర్ అయినట్లయితే అంటే 12 years తర్వాత ఇంకా తను ఎలాంటి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయనట్టయితే సో తను ఎస్డబ్ల్యూపీ కూడా పెట్టుకోవాలి, అంటే సిస్టమేటిక్ విడ్రాల్ ప్లాన్. మనం ఈ కార్పస్ ఏదైతే అనుకున్నామో పిల్లల ఎడ్యుకేషన్కి, అలానే తన రిటైర్మెంట్కి అనుకున్నాం కదా. సో ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమేటిక్ విడ్రాల్ ప్లాన్ పెట్టుకున్నట్టయితే తిన కార్పస్ తన లైఫ్ లాంగ్ ఎలా ఉంటుంది అన్నది కూడా చూద్దాం. ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకైతే పిల్లల ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అయితే మేబీ 50,000 per month సరిపోతుంది. బట్ 1 lakh or 1.5 lakh per month అనుకున్నా అరౌండ్ 12 to 18 lakhs అవుతుంది. బట్ నేను 24 lakhs తీసేస్తున్నా ఇక్కడ నుంచి, అంటే ఇది ఎస్డబ్ల్యూపీ అమౌంట్ అనమాట. ఇది 24 lakhs ఎవ్రీ ఇయర్ 24 lakhs మనం విత్డ్రా చేసినట్టయితే తనకి తన రిటైర్మెంట్ కార్పస్ ఎలా వర్కౌట్ అవుతుంది తన ఫ్యూచర్ అనేది చూద్దాం. ఇది ఎస్డబ్ల్యూపీ ఫర్ రిటైర్మెంట్ అని నోట్ చేస్తున్నా. సో నేను ఇది సేమ్ అమౌంట్ నేను తీసుకుంటున్నా తను రిమైనింగ్ లైఫ్ మేబీ ఇక్కడ నుంచి, అంటే తను ఇప్పటికి 45 years వస్తాయి కదా. సో ఇక్కడ నుంచి మేబీ అరౌండ్ ఇంకొక 40 years మనం వేసుకోవాలి. ఓకే, ఇంకొక 40 years వేసుకున్నట్టయితే 85 years జస్ట్ అప్రాక్సిమేట్గా నేను ఇంకొక 40 years తీసుకుంటున్నా. ఈ నెక్స్ట్ 40 years 24 lakhs ఎవ్రీ ఇయర్ విత్డ్రా చేసుకున్నట్టయితే సో తన కార్పస్ ఎలా ఉండేది అన్నది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇది యాక్చువల్గా ఈ రిటైర్మెంట్ విత్డ్రాల్ అన్నది జనరల్గా ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకుంటూ పెంచుతూ ఉంటాం, ఒక 2-3 years కొంచెం పెంచుతుంటాము. బట్ నేను ఇనీషియల్గానే 24 lakhs కొంచెం హైయర్ అమౌంట్ ఎందుకు తీసుకున్నానంటే, సో నేను కాన్సెప్ట్ని కొంచెం సింప్లిఫైడ్గా మీకు చెప్పడం కోసం. సో టూ మచ్ కాంప్లెక్స్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అజ్యూమింగ్ దట్ 24 lakhs తను రిమైనింగ్ లైఫ్ అంతా ఎవ్రీ ఇయర్ తనకి పెన్షన్ లాగా మనం పెడుతున్నాం, ఇక్కడ ఎస్డబ్ల్యూపీ పెడుతున్నాం. సో అది తనకు సరిపోయేదని అజ్యూమ్ చేసుకుందాం. ఇలా చూసుకున్నట్టయితే తన రిమైనింగ్ లైఫ్ ఎంత కార్పస్ ఇంకా మిగిలి ఉంటుందో కూడా మనం చూడవచ్చు. ఇక్కడ 36 దగ్గర తన రిటైర్మెంట్ స్టార్ట్ అవుతుంది. 43 వచ్చే టయానికి 2043 అంటే అప్పటి నుంచి అరౌండ్ ఇంకొక 8 years అయ్యేసరికి ఇది కాస్త 10 crore అయిపోతుంది. ఇంత అమౌంట్ మనం విత్డ్రా చేసుకుంటున్నా కూడా. ఎందుకంటే
మనం ఇక్కడ విడ్రాల్ అమౌంట్ దీని మీద జనరేట్ అయ్యే దానికంటే కూడా మనం తక్కువ పెట్టాం కాబట్టి. ఓకే, సో అలానే లైక్ ఇంకొక అడ్జస్ట్మెంట్ చేద్దాం. మేబీ రిటైర్ అయిన తర్వాత 15% కాదు 12% మనం కొంత సేఫ్గా ఉన్న వాటికి మూవ్ చేస్తాం అని అజ్యూమ్ చేసుకుందాం. అయినా కూడా 43 వచ్చేసరికి అరౌండ్ 8 crore అవుతుంది. ఈ విడ్రాల్ చేసుకుంటూ ఉన్నా కూడా. ఓకే, 53 వచ్చేసరికి అరౌండ్ 21 crore అవుతుంది. సో 63 వచ్చేసరికి అరౌండ్ 66 crore అండ్ 75 మేబీ తన ఎండ్ ఆఫ్ లైఫ్ ఆర్ తనకి 85 years ఏజ్ వచ్చే టయానికి 270 crore స్టిల్ వెల్త్ మిగిలే ఉంటుంది అనమాట తను యూజ్ చేసుకుంటూ ఉన్నా కూడా. సో ఈ విధంగా మనం ప్రాపర్గా ఇనీషియల్ ఏజ్లో ఇదంతా ప్లాన్ అంతా కూడా జస్ట్ 4.5 years తను ఇన్వెస్ట్ చేశాడు. ఇంకొక 12 years పాటు ఇన్వెస్ట్ అంటే జస్ట్ 16.5 years ప్లాన్ అంతే. ఇనీషియల్గా మనం కొంచెం ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే ఇంత వెల్త్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్తో. సో ఎన్ఆర్ఐస్కే కాదు, ఇది నార్మల్ ఇక్కడ వర్క్ చేసే ఐటీ ఎంప్లాయీస్ కూడా మోస్ట్లీ పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే జస్ట్ 3-4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 2 lakhs ఎర్న్ చేస్తున్నారు. 10 years ఎక్స్పీరియన్స్ ఉంటే 3 lakhs వరకు ఎర్న్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలానే ఎన్ఆర్ఐస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినప్పుడు ఇండియాలో హయ్యర్ రిటర్న్స్ జనరేట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఎన్ఆర్ఐస్కి 60,000 or 60,000 or 25,000తో స్టార్ట్ చేసింది అన్నది చాలా చిన్న అమౌంట్ కింద లెక్క. ఇంకొంచెం 1 lakh 2 lakh కూడా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈ వెల్త్ ఏదైతే ఉందో ఇంకా ఎక్కువగా మ్యాగ్నిఫై అవుతుంది. అలానే తనకి ఏదైతే వర్కౌట్ అయిందో 24.9% ఈ రిటర్న్ నేను నెక్స్ట్ 12 years కూడా వేసి చూసినట్టయితే ఎలా ఉంటుందో చూద్దాం. 24.92 ఇది వేసి చూసినట్టయితే తనకి లైక్ 35 తనకు వచ్చే టైంకి ఇక్కడ 5 crore ప్లేస్లో 13 crore ఉంటుంది. సో అలానే ఇక్కడ 12% ఉంచేసినా కూడా తర్వాత సో ఎండ్ ఆఫ్ ది లైఫ్కి చూసినట్టయితే ఇమాజిన్ 1,300 crores. సో ఇంత వెల్త్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది ఇంత షార్ట్ స్పాన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం. ఇదంతా కూడా చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఇది నేను 40 years 50 years ఇన్వెస్ట్ చేయండి మీకు crores of rupees వస్తాయని చెప్పట్లా. ఇంత షార్ట్ అరౌండ్ 16.5 years ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా ఇంత వెల్త్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. దాన్ని మనం యూజ్ చేసుకున్న తర్వాత కూడా. సో ఈ విధంగా హయ్యర్ రిటర్న్స్ మనం టార్గెట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఇంత వెల్త్ డిఫరెన్స్ మనకి క్రియేట్ అవుతుంటుంది అనమాట. ఇంత వెల్త్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది కొంచెం హైయర్ ఆల్ఫాకి మనం టార్గెట్ చేసుకున్నట్టయితే. ఎనీవే 15% ఆఫ్ కైండ్ ఆఫ్ రిటర్న్స్తో కూడా మనం హైయర్ వెల్త్ ఎక్కువ వెల్త్ని క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది ఫ్రెండ్స్ ఈ సెషన్లో మనం ఎన్ఆర్ఐ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి రూల్స్, రిస్ట్రిక్షన్స్ అలానే టాక్సేషన్ పాయింట్స్ అన్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేసాం. అలానే ప్రాక్టికల్ కేస్ స్టడీ కూడా చూసాం. ఈ విధంగా ఎన్ఆర్ఐస్ కూడా ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే ఇండియన్ గ్రోత్ స్టోరీ ఏదైతే ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేసి మంచి వెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు. మేము ఎన్ఆర్ఐ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి సర్వీసెస్ ఇస్తూ ఉంటాం. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యాపీ ఇన్వెస్టింగ్.